కాసేపట్లో రాజమండ్రి పుష్కర ఘాట్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి కలిసి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత బొమ్మూరులో విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దివాన్ చెరువు చేరుకుని అటవీ ఉద్యోగుల శిక్షణ కోసం ఫారెస్ట్ అకాడమీ భవన సముదాయాన్ని పవన్ శంకుస్థాపన చేయనున్నారు. గత గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గోదావరిలో బోట్లో పయనించి అక్కడి లంకలు అందాలను చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని పేర్కొంటూ అక్కడికక్కడే దీనికి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా నామకరణం చేసి 100 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 94.44 కోట్లతో హేవలాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్ అభివృద్ధి, గోదావరికి నిత్యహారతి, ఎక్స్పీరియన్స్ సెంటర్గా కడియం నర్సరీలు, పర్యాటక కేంద్రంగా గోదావరి మధ్యలోని బ్రిడ్జిలంక, నిడదబోలు, కోట సత్యమ్మ దేవాలయానికి నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం పథకం సాంస్కి 2024-25 స్కీమ్ ద్వారా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును నిర్మించనున్నారు. రైట్, ఇక మరి కాసేపట్ల అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ దీనికి సంబంధించి పర్యటించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంతసేపట్లో మంత్రులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఆ పవన్ 140 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈరోజు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరికొద్ది సేపట్లోనే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరకు కేంద్ర మంత్రి షెకావత్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పుష్కర్ ఘాట్కు చేరుకుంటారు. ఇక్కడ 140 కోట్ల రూపాయలతో ఈరోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 94 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించి 94.4 కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఆ 128 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాకు వంతెనను కూడా పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తారు. మొత్తం హేవలాకు వంతెనకు సంబంధించి రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి 1200 మీటర్ల వరకు, అంటే 25 స్పాన్ల వరకు కూడా అభివృద్ధి చేస్తారు. ప్రతి స్పాన్ కూడా ఒక్కొక్క థీమ్తో అభివృద్ధి చేస్తారు. అంటే 18వ స్పాన్ ఏదైతే ఉందో పుష్కర ఘాట్కి సంబంధించి హేవలాకు వంతెన దగ్గర, అక్కడ బ్రిడ్జి లంక వద్ద 120 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ 120 ఎకరాల భూముల్లో కూడా టెంట్ సిటీ ఏర్పాటు చేస్తారు. టెంట్ సిటీ ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదం కూడా కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యాటక ప్రాజెక్టు కనుక విజయవంతం, ఈ పర్యాటక ప్రాజెక్టు పూర్తయితే ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 10,000 మంది వరకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ హేవలాకు వంతెనతో పాటు కడియం సమీపంలో ఉన్న కడియం నర్సరీలను కూడా పర్యాటక గుర్తింపు తీసుకొస్తారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి నిడదవోలులో ఉన్న కోట సత్యమ్మ తల్లికి
ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి అక్కడ కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు. సైన్స్ మ్యూజియానికి సంబంధించి అంటే ఇక్కడ గోదావరి పుష్కర ఘాట్ దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కూడా ఇక్కడ నుంచి రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి బయలుదేరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో ఏర్పాటు చేసిన 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సైన్స్ మ్యూజియంను కూడా ప్రారంభిస్తారు. ఆ బొమ్మూరులో సైన్స్ మ్యూజియంని ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి దివాన్ చెరువులో 12 ఎకరాల స్థలంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫారెస్ట్ అకాడమీని కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. అంటే ఈ 3 పర్యటనలకు సంబంధించి అంటే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం ఈ 3 నియోజకవర్గాల్లో ఈ రోజు కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధం చేసి